హాయ్ హలో అండి, నమస్తే. మీకు విషయం చెప్పాలి. అదేంటంటే మేము తిరుమల వెళ్దామని చాలా ఇయర్స్ నుంచి అనుకున్నా కూడా ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అవుతూ వచ్చింది. కానీ ఫైనల్గా ఈ మంత్ 29న మాత్రం మాకు టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. మేము టికెట్స్ ప్యాకేజీలో అయితే బుక్ చేసుకున్నామండి. ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాము. అయితే ప్యాకేజ్లో ఎందుకు బుక్ చేసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ మేము తిరుమల వెళ్ళే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను డేని ఎలా ప్లాన్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తానండి ఈరోజు. ఇంకా ఇంట్లో క్లీనింగ్, బయట క్లీనింగ్, పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నానికి వంట అయితే స్టార్ట్ చేసేసాను. నేను పప్పు అయితే ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు రైస్ పెట్టేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నా. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మిగతా వెళ్ళడానికి చేసుకునే పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇద్దరి పిల్లలకి, మా ఆయనకి, నాకు కలిపి ప్యాకేజ్లో ఎంత అమౌంట్ అయింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇల్లు క్లీన్ చేసుకోవడం, బెడ్షీట్స్ వాష్ చేయడం ఇవన్నీ అయితే నేను 1 వీక్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నానండి. అప్పటికప్పుడు అంటే మళ్ళీ టైర్డ్ అయిపోతామని చెప్పేసి నేను 1 వీక్ ముందు నుంచే క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేసాను. చూడ్డానికి మనకి నార్మల్గా ఇల్లంతా చాలా నీట్గా క్లీన్గా ఉందని అనిపిస్తుంది, కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఎంత డస్ట్ వస్తుందో మన లేడీస్కి మాత్రమే తెలుస్తుంది. మామూలుగా నేనైతే పండగలప్పుడు అలా క్లీన్ చేస్తాను, కానీ డీప్ క్లీనింగ్ అంటే వరలక్ష్మి వ్రతానికి, శివరాత్రికి ఇలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనేమో కొంచెం ఒక 2-3 డేస్ ముందు అన్ని క్లీనింగ్ స్టార్ట్ చేసినా ఓకే, కానీ ఇలా మనం ఒక్కరం ఉంటాం కదా, హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే మాత్రం 1 వీక్ ముందు నుంచే క్లీన్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే 2 డేస్ ముందు నుంచి క్లీన్ చేసుకొని మళ్ళీ జర్నీ అనేసరికి చాలా టైర్డ్ అయిపోతాం కదా అంత లాంగ్ వెళ్ళి. అందుకే మనం సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే క్లీన్ చేసుకుంటే బెటర్. తిరుమల వెళ్ళడం నేను ఫస్ట్ టైమే, మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమేనండి, మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే. టోటల్గా మా ఫ్యామిలీ అయితే ఇప్పటి వరకు మేము శ్రీశైలం అలా వెళ్ళాం, కానీ తిరుమల అయితే వెళ్ళలేదు. ఎందుకో చాలాసార్లు అనుకున్నాం కానీ వెళ్ళే ఛాన్స్ అయితే రాలేదు. ఎన్నో అనుకుంటాం కానీ మనకి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వెళ్తాం అంటారు కదా, అదైతే ఫైనల్గా మాకు ఇప్పుడైతే కుదిరిందని నేను అనుకుంటున్నాను. ఈ రోజుకి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు జర్నీలో ఏదైనా పిల్లలకి స్నాక్స్, ఇంకేదైనా ఫుడ్ అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు టైం అయితే 2 o'clock అవుతుంది. నెక్స్ట్ లంచ్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత జర్నీలో నైట్ టైం డిన్నర్ కోసం అయితే నేను ఇప్పుడు పులిహోర చేస్తున్నా. పులిహోర అయితే పిల్లలు ఇష్టంతో తింటారు కదా, లేదంటే బయట స్నాక్స్ అవి అడుగుతారని చెప్పేసి పులిహోర, ఇంకా నేను చపాతీ ప్లస్ ఆలు కర్రీ చేస్తున్నా నైట్ డిన్నర్లోకి. దానికోసం నేను ఆల్రెడీ రైస్ పెట్టేసి చల్లార్చుకొని తర్వాత చపాతీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. పులిహోరలోకి రైస్ అయితే వండేసాను కదా, అది చల్లారేలోపు దానికోసం పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎవరికైనా కూడా పులిహోర ఇంకా మామిడికాయ పచ్చడి అసలు ఎప్పటికీ బోరు కొట్టని ఫుడ్ అంటే ఇది కదా, మాకైతే ఇది. మరి మీకేదో కామెంట్ చేయండి. మాకైతే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంతో తింటాం మేము. మనం ఇలా ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ పులిహోర అయితే బెటర్ అని నా ఫీలింగ్ అండి. మాకు ట్రైన్ అయితే 7 o'clock ఉంది, కానీ 6 o'clockకే మమ్మల్ని అక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో ఐఆర్సిటీసీ వాళ్ళైతే ఒకసారి మీట్ అవ్వమని చెప్పారు. 1 hour ముందే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేయమని ముందే ఇన్ఫామ్ చేశారు మాకు. అంటే వేరే వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, ఇలా ఐఆర్సిటీసీలో మనం ప్యాకేజ్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి ఇంటి నుంచే క్యాబ్ పంపించేసి మనల్ని స్టేషన్ వరకు తీసుకెళ్తారు. అక్కడ ట్రైను అది అన్నీ మనము ఎక్కే వరకు కూడా వాళ్ళే మనకి దగ్గరుండి అన్నీ చూసుకుంటారని చెప్పారు, కానీ అలా అయితే జరగలేదండి. ఇక్కడ క్యాబ్ అయితే మేమే బుక్ చేసుకున్నాము సికింద్రాబాద్ స్టేషన్ వరకు. మళ్ళీ నైట్ డిన్నర్ కూడా ప్యాకేజ్లోనే ఉంటుంది అనుకున్నాం, కానీ అది కూడా లేదు. మేము ఇంటి నుంచే అన్నీ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాము. ప్యాకేజీలో మాకు ఫుడ్ అయితే నైట్ డిన్నర్ అయితే ఏమి ఇవ్వలేదు.
నేను బట్టలు అవన్నీ మనం తీసుకెళ్లే ప్యాకింగ్ అయితే నేను 2 డేస్ ముందు నుంచే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. అంత లాంగ్ వెళ్తున్నాం కదా, మళ్ళీ అప్పటికప్పుడు అంటే టెన్షన్లో ఏదైనా మర్చిపోతామని చెప్పేసి నేను ముందే 2 డేస్ ముందే ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. నేను మామూలుగా మనం అంత లాంగ్ వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనకి బట్టలు అది ప్యాక్ చేసుకునేటప్పుడు ఎంత లగేజ్ మ్యాక్సిమం మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా, ఒక 2-3 డేస్ 1 వీక్ లోపు ఎవరైనా తిరుమల వెళ్తే కనుక వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అడగండి, అక్కడ వెదర్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే మనము స్వెటర్స్ అవి పిల్లలు ఉన్నప్పుడు స్వెటర్స్ తీసుకెళ్ళాలా వద్దా అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఆలు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసిన పులిహోర ఇవన్నీ నేను బాక్సెస్లో అయితే ప్యాక్ చేసేస్తాను. ఈ బాక్సెస్ తెప్పించానండి నేను, ఎందుకంటే మనకి తినేసి పారేసేయచ్చు, వచ్చేటప్పుడు మనకి ఏంటంటే లగేజ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా ప్యాకింగ్కి బాక్సెస్ బయట నుంచి తెప్పించాను నేను. ఇంకా ఫుడ్ అయితే ప్యాక్ చేసేసాను. ప్యాకింగ్ అయితే చాలా తక్కువ చేశానండి. నేను చాలా ఆలోచించి 2 డేస్ టైం తీసుకున్నాను ప్యాకింగ్కి. నేను ఏంటంటే ఓన్లీ దర్శనానికి మాత్రమే యూజ్ అయ్యేవి, ఇంకా ఆధార్ కార్డ్స్ ఒరిజినల్ అవన్నీ ఒక్క బ్యాగ్లో ప్యాక్ చేశాను. ఈ బ్యాగ్ అంతా ఓన్లీ దర్శనానికి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలన్నీ ఇలా ఒక దాంట్లో ప్యాక్ చేశాను. ఎందుకంటే అక్కడ మనకు చాలా హడావిడి అవుతుంది, ఆ టెన్షన్లో మనం ఏది ఏ బ్యాగ్లో పెట్టినామని కూడా మనకి గుర్తు రాదా అని చెప్పేసి నేను ఓన్లీ దర్శనం రోజు వేసుకునే పిల్లల బట్టలు మావి మా హస్బెండ్ అన్నీ ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. నేను ఆధార్ కార్డ్స్ కూడా దీంట్లోనే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకో బ్యాగ్లో అయితే నేను మనము బెడ్షీట్స్ వెళ్ళే రోజు స్నానం చేసి తల వెంట్రుకలు ఇవ్వడానికి మనము అప్పుడు కూడా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా, ఆ బట్టలు అవన్నీ కూడా నేను పిల్లల బెడ్షీట్స్ అవన్నీ కూడా దీంట్లో ప్యాక్ చేశాను. మాకు అక్కడ హోటల్ రూమ్లో బెడ్షీట్స్, సోపు, షాంపూస్, పేస్ట్, బ్రషెస్ అన్నీ ఇస్తారు అని ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. కానీ ఏంటంటే ముందు జాగ్రత్త అని చెప్పేసి నేను అవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేసాను ఉండని అని చెప్పేసి. నెక్స్ట్ ఈ చిన్న బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్స్, ఇప్పుడు నేను నైట్ డిన్నర్ కోసం చేసిన ఫుడ్, ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టేసాను. టిఫిన్ బాక్సెస్లో కాకుండా ఈ బాక్స్లో ఎందుకు ప్యాక్ చేశానంటే మనకి తినేసి ఈజీగా పారేసేయచ్చు, ప్లస్ ఏంటంటే ఆయిల్ అవి కూడా లీక్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఈ బ్యాగ్స్ తెప్పించి ఈ బాక్సెస్లో ప్యాక్ చేశాను నేను. నెక్స్ట్ ఇంకా మనకి దేవుడి కోసం మనం ముడుపు అవి కట్టినవి ఉంటాయి కదా, మేమైతే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు తొందరగా వాటర్ అయితే పడలేవండి. 450 వేసినా కూడా మాకు వాటర్ పడకపోయేసరికి అప్పుడు మొక్కుకున్నాం అన్నమాట, ఇలా వస్తాము అని చెప్పేసి తిరుమలకి. అప్పుడు వేసిన ముడుపు అవన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను నేను. హుండీలో వేసే డబ్బులు, ముడుపు అవన్నీ దీంట్లో వేసుకున్నాను. ఇంకోటి మాకు తెలిసిన విషయం, తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు మన ఇంటి నుంచి తులసి ఆకులు, ఇంకా మా ఇంట్లో బిల్వపత్రి చెట్టు ఉంది, అవి కూడా మనం ఇంటి నుంచి తీసుకెళ్ళి ఈ ముడుపుతో పాటు హుండీలో వేస్తే మనకు చాలా మంచిదని చెప్పేసి తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకే తులసాకులు, ఇంకా బిల్వపత్రాలు, ఇంకా దేవునికి వేసే ముడుపు, హుండీలో వేసే డబ్బులన్నీ ఇబ్బంది అవ్వకుండా ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పేసి ఆ కవర్లో పెట్టేసి పిన్స్ కొట్టేశాను నేను. ఇంకా తీయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లోనే జిరాక్స్ ఆధార్ కార్డ్స్, ఇంకా ప్యాకేజ్ వాళ్ళవి డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రింట్ తీసుకొచ్చి కాపీస్ అయితే పెట్టుకున్నాను దగ్గర. ఇంకా ఎంత అమౌంట్ అయిందని చెప్తాను అని చెప్పేసి అన్నాను కదా, మాకు ఈ ప్యాకేజ్కి మా 2 పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు నలుగురికి కలిపి ప్యాకేజ్కి మాకు 16,000 రూపీస్ అయితే అయింది. 16,000 అయింది మండి మాకు ఈ ప్యాకేజ్కి. అయితే ఈ ప్యాకేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు టైం అయితే 5 అయింది, క్యాబ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ తిరుమలలో అయితే మీట్ అవుదాం. బాయ్.